మా ఓఎన్జీసీలో అసోసియేషన్ కుటుంబానికి పెద్దన్న, అలాగే ఈ కుటుంబంలో అత్యున్న స్థానానికి ఎదిగిన డిఎంఆర్ శేఖర్ గారు, అలాగే వేదికలో వచ్చిన కలెక్టర్స్కి, వేదిక ముందు నా డిగ్నిటరీస్కి అందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అసోసియేషన్ 23వ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో, అలాగే ఈ జన్మదిన వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ వేడుకల్ని హాజరైన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ తరఫున నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఒక చిన్న పాట మొదలు పెడదాం అనుకుంటున్నాను. అది యాక్చువల్గా పాట కాదు, వాస్తవ పరిస్థితి. విలివాడల మాత్రమే వెలసరె బొమ్మ, ప్రతి వాడల నిలుపగలే యోధుల జన్మ. ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కురాను పంచిన నాడు. తను రాసిందు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిందు పోరాటం అందరి కోసం. తను రాసిందు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిందు పోరాటం అందరి కోసం. మరి చీకటినే తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం మది పోరు ప్రవాహం. ఈ పాట ఎందుకు పాడానంటే, అంబేద్కర్ గారి పరిస్థితి ఈరోజు ఈ పాటలో ఎలా ఉందో అలాగే ఉంది. అంబేద్కర్ అదొక పేరు కాదు. ఈ భారతదేశాన్ని అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన అందమైన దేశంగా మనకు మలిచాడు. ఆయన ఆర్థిక వ్యవస్థలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ, మానవ హక్కుల్లో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, సామాజిక వ్యవస్థలో కానీ ఈ దేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా మలిచిన అంబేద్కర్ గారు ఈరోజు ఒక వాడక పరిమితమైపోయాడు. మరీ ఇంకా చెప్పాలంటే ఈ వర్గీకరణ, ఈ క్రైస్తవుల ఇవి ఎన్ని వచ్చేటప్పటికీ అంబేద్కర్ గారు ఒక మాలవాడికి మాత్రమే పరిమితం అయిపోయాడు. ఈవెన్ మాదిగ వాళ్ళు కూడా అంబేద్కర్ గారికి ముందు బాబు జగజ్జీవన్ తీసుకొచ్చారు. సో ఇక్కడ నేను చెప్పేది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఒక మాలల కోసమో ఒక దళితుల కోసం కాదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది అందరి కోసం. అంబేద్కర్ హక్కులు ఇచ్చిన అందరికీ ఇచ్చారు ఆయన హక్కులు, ఒక మాలలకు మాదిగలకు కాదు. అసలు ఈ రిజర్వేషన్స్ అనేవి అంబేద్కర్ గారి కంటే ముందు ఈ దేశంలో అమలు చేసింది సాహు మహారాజు గారు, ఛత్రపతి శివాజీ వారసుడు. మొట్టమొదటిసారిగా ఆయన ఈ దేశంలో రిజర్వేషన్స్ని 50% రిజర్వేషన్స్ని అమలు చేశాడు. Today is a very special day for all of us here and in ONGC in particular, as we celebrate the 135th Ambedkar Jayanti. At the same day, on the same day, we are also holding a blood camp under the auspices of All India SC/ST Welfare Association. I wish all the citizens of India a happy Ambedkar Jayanti. Thank you. అందరికీ నమస్కారాలు, నా జై భీములు. Today, without appreciating my mother organization ONGC, I cannot be quiet, because the samata feeling which is required to strengthen our country, to propel and compete with other countries in the world, we should be united. We should have equal opportunities. Every person should be productive. That should contribute to the GDP. And in that line, many things I'm remembering now, how the statue is installed here, and all I will discuss in Golfi building. And with this, hoping best future. Again, I acknowledge I have that almost 40 years, 45 years experience, 36 years experience in our mother organization ONGC. I have seen ups and downs. Comparative to
all other public sector undertakings, ONGC stood number one in managing or in treating everybody at par as far as possible. So remaining things I will discuss there. Thank you so much. All the best and a happy 135th birthday anniversary of Baba Saheb Dr. B.R. Ambedkar. Thank you. ఈరోజు మనం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదిన వేడుకల్ని ఓఎన్జీసీలో జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన మనకు ప్రవచించిన ముఖ్యమైన విషయం సమానత్వాన్ని సాధించవలసిన దిశలో మనం అడుగులు వేస్తున్నాం. ఇంకా మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ఆ సమానత్వంకే మనం ప్రస్తుతం ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మా అన్న అంటే ఓఎన్జీసీలో మన వర్గంలో జన్మించి మా వర్గంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన డిఎంఆర్ శేఖర్ గారిని ఈరోజు ఆహ్వానించడం, ఆయనకి సన్మానించడం అనేది నిజంగా మేము చేసుకున్న అదృష్టం. అలాగే ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే అంబేద్కర్ గారు భారత భాగ్య ప్రదాత. ఆయన పరిపాలనలో కానీ, ఆర్థిక శాస్త్రంలో కానీ, రాజకీయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎవరైనా అన్ని విషయాల్లో భారతదేశంలో ముందున్నారంటే అది ఒక అంబేద్కర్ గారే. అటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మనం స్మరించుకోవడం, అలాగే మనం సమానత్వం కోసం పునరంకితం అవడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఆయన జన్మించిన యుగంలో మనం జన్మించి ఆయన అడుగుజాడలో మనం నడవడం అనేది మన విధి. మనం అందరం కూడా పునరంకితం అవుదాం. అలాగే ఈరోజు ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం మా ఈడీ అసెట్ మేనేజర్ గారు, ఆయన ఇచ్చిన సపోర్టు, అలాగే మా హెచ్ఆర్ రామారావు గారు, ఆయన ఇచ్చిన సపోర్టు. వీళ్ళిద్దరు సపోర్టుతో మేము ఈరోజు ఇంత ఘనంగా అంబేద్కర్ గారి వేడుకలను జరుపుకోవడం నిజంగా అభినందనీయం. వాళ్ళిద్దరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.